కాకినాడ తూనిలో జరిగినటువంటి జ్ఞానేశ్వరి సంచలనటువంటి కేసు విషయంలో నేటితో 25 రోజులు కంప్లీట్ అయిపోయింది. 25 రోజులు కంప్లీట్ అయినా కూడా ఎక్కడ కూడా ఆ పాప ఇక దొరికినటువంటి విజువల్స్ ఎక్కడ కూడా కనపడతలేవు అనేది మనకు స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. అయితే రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క కేసుని ప్రతిష్టాత్మకంగా మొదట్లో తీసుకున్నటువంటి విధానం మనము స్పష్టంగా కూడా గమనించాము. అయితే నేటికి ఇప్పుడు కూడా 25 రోజులు కంప్లీట్ అయినా కూడా అన్ని చోట్ల గాలించినప్పటికీ కూడా ఆ అడవి ప్రాంతంలో అదేవిధంగా అనుమానాస్పద స్థితిలో ఎవరికైనా అనుమానం ఉన్నటువంటి వ్యక్తులను అదేవిధంగా గ్రామాలలో ఆ సమయంలో జరిగినటువంటి విజువల్స్ ఆధారంగా సీసీ కెమెరాల ఆధారంగా ఆడియో బృందాలు కూడా ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా ఆ చిన్న పాపకు సంబంధించినటువంటి విజువల్స్ కానీ ఎక్కడ కూడా మనకు కనపడతలేదు అనేది మనకు స్పష్టంగా కూడా వాళ్ళు ప్రకటన కూడా చేశారనమాట. అయితే తాజాగా మాకు ప్రధానంగా సాక్ష్యంగా ఉన్నటువంటి కుక్క కూడా మరణించడంతో ఆ యొక్క కుక్క మరణించిన తర్వాత ఈ కేసు విషయం చాలా అంటే ప్రధాన ఆధారంగా ఉన్నటువంటి కుక్క కూడా చనిపోవడంతో కేసు కొంచెం క్లిష్టతరంగా మారింది అనేది మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. అయితే నేటితో చిన్నారి మిస్సింగ్ అయిపోయి దాదాపు 20 రోజులు కంప్లీట్ అయిపోయింది. అయితే చిన్నారి కూడా తల్లిదండ్రులకు సంబంధించి మానవ ఆవేదనకు గురవుతున్నటువంటి విజువల్స్ కూడా మనము స్పష్టంగా కూడా గమనించాము. అయితే భగవంతుని దయ వల్ల కంపల్సరీగా ఆ చిన్నారి దొరకాలని అయితే మనం కోరుకుందాము. రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పటికీ కూడా కేసు విషయంలో అన్ని కోణాలలో దర్యాప్తు చేసినప్పటికీ కూడా ఎక్కడైతే పాప కనిపించలేదు అనేది మనకు స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. మరి భగవంతుని దయ వల్ల ఆ పాప ఆ చిన్నారి ఆ తల్లిదండ్రుల దగ్గరికి చేరాలని మనమైతే జ్ఞానేశ్వరి కేసులో పోలీసులు సంచలన ప్రకటన. కాకినాడ జిల్లా తూని మండలం సిహెచ్ అగ్రహారం గ్రామానికి చెందిన చిన్నారి సుంకరి జ్ఞానేశ్వరి అదృశ్యమై నేటితో 25 రోజులు గడిచిన ఆమె ఆచూకీ ఇప్పటికీ లభించకపోవడం కుటుంబ సభ్యులతో పాటు స్థానిక ప్రజలలో తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. రోజులు గడుస్తున్న కొద్దీ ఈ ఘటన మరింత మిస్టరీగా మారుతుంది. ప్రారంభం నుంచి కేసును అత్యంత ప్రధానంగా తీసుకున్న పోలీసులు పలు కోణాలలో దర్యాప్తు కొనసాగించినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి కీలక ఆధారాలు లభించలేదు. చిన్నారి కనిపించకుండా పోయిన వెంటనే తూని రూరల్ పోలీసులు ప్రత్యేక కేసు నమోదు చేసి విస్తృత స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టారు. దర్యాప్తు కోసం 12 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి కాకినాడ జిల్లాలతో పాటు పరిసర జిల్లాలలో అన్వేషణ కొనసాగిస్తున్నారు. గ్రామ పరిసర ప్రాంతాలు, పొలాలు, కాలువలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ప్రధాన రహదారులు, జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాలను జల్లెడ పట్టారు. అందుబాటులో ఉన్న సీసీ ఫుటేజ్లను, దృశ్యాలను పరిశీలించడంతో పాటు వివిధ ప్రాంతాలలో అనుమానాస్పద వ్యక్తులను కదలికపై ప్రత్యేక దృష్టి కూడా సాధించారు. దర్యాప్తులో భాగంగా చిన్నారి కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు, పరిచయస్తులు సంఘటన జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో సంచరించిన పలువురిని పోలీసులు విచారించారు. సాంకేతిక ఆధారాలు, కాల్ డేటా, ఇతర డిజిటల్ సమాచారం వంటి అంశాలను కూడా పరిశీలిస్తూ అన్ని అవకాశాలను పరిశోధిస్తున్నారు. ఎలాంటి చిన్న సమాచారం వచ్చినా వెంటనే ధృవీకరిస్తూ దర్యాప్తు ముందుకు తీసుకెళ్తున్నారు.